చెప్పినాము మంత్రులకు చెప్పినాము, కవితమ్మకి చెప్పినాము, హరీష్ రావణకి చెప్పినాము, మైనంపల్లి హనుమంతరావుకి చెప్పినాం, అందరికి చెప్పినాం, అందరు చెప్పారు. ఇప్పుడు మీరు కవిత దగ్గరికి వెళ్ళారు, హరీష్ రావు దగ్గరికి వెళ్ళారు కదా, అప్పుడు వాళ్ళు పిలిపించి మాట్లాడారా? మాట్లాడిర్రు. ఒక 10-15 రోజుల్లో సెటిల్ చేద్దామన్నా, ఇది బయటికి కూడా పొక్కనియకండి వాళ్ళకి ఇలా మీడియా వాళ్ళకని చెప్పింది కవితమ్మ. 10-15 రోజులు అయిపోయింది, ఇంకా నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఏమీ అసలు జవాబు లేదు, వాళ్ళకి టైం ఇచ్చలేదు మాకు. తర్వాత మిమ్మల్ని కలవలేదు ఇక కలవలేదు. ఇక మేము పోతున్నాం వాళ్ళ దగ్గరికి, ఇంకో దగ్గర ట్రై చేసుకోం, ఇంకో దగ్గర ట్రై చేసుకోం, నడుస్తూనే ఉన్నది. ఇక ఆఖరు మా మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ సాబ్ ఆయన కూడా ట్రై చేసిండు. చేస్తే అక్కడ తీసుకో, ఆ మినిస్టర్ క్వార్టర్స్లో ఇల్లు ఇచ్చిర్రు ఈయనకు, అడిగి పోయినాం, నేను మహేందర్ రెడ్డి పోయినాం. పోతే అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకో, రైట్ సైడ్ నాకు వదిలి నువ్వు అక్కడ తీసుకో అంటాడు. పట్నం మహేందర్ రెడ్డి ముందే ఆ లెఫ్ట్ సైడ్ తీసుకో అంటాడు. ఆయనకు ల్యాండ్ ఇచ్చినాం, ఒకవేళ అడిగితే ఆయన ల్యాండ్ అడగాలి, నా రిసార్ట్ ఉన్నది ఎందుకు అడగాలి ఆయన? ఒకవేళ ఏదైనా సైన్ అవసరం ఉంటే నాకు నువ్వు పెడతావేమో, నేను నీకు పెడుతున్నామో, అది న్యాయంగా ఉంటుంది. కానీ అతను ఇష్టం ఉన్నట్టు మాట్లాడదాము. ఇంకో ఊరులో ఇంకో 5 ఎకరాలు ఆడ పక్కకు కబ్జా చేసిండు, అది కూడా కబ్జాలో ఉంది. నిన్న మొన్న 8 రోజుల క్రితమే అదంతా పడగొట్టేసినట్టు కూడా మీ దృష్టిలో ఉన్నంత ప్రకారం మీ ల్యాండ్తో పాటు మొత్తం ఎంతవరకు ఆయన ఆధీనంలో ఉండొచ్చు కబ్జా పరంగా? కబ్జా అంటే మామూలుగా ఎంక్రోచ్ అయ్యిండు అవతల ల్యాండ్లకు, మా ల్యాండ్ బేస్ చేసుకొని అవతల ల్యాండ్లకు ఎంక్రోచ్ అయ్యిండు కొద్దిగా ఆడింది. వాళ్ళందరూ కోట్ల కేసులు వేసారు, వెయిట్ చేస్తారు. వీడు మూర్ఖుడు ఎప్పుడు పోతాడో ఎప్పుడు చేస్తాడో అని వెయిట్ చేస్తారు. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. నాలేగా నేనే ఏం చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? ఇక మీరు జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఒకసారి మళ్ళీ మీ ల్యాండ్ దగ్గరికి వెళ్ళినట్టు గుర్తున్నాను. అప్పుడు కూడా ఇట్లనే గొడవ జరిగిందా? అనిల్ అనే గుండగాళ్ళు ఉండ్రి, అనిల్ అని ఒక 10 మందిని వేసుకొని బాగా వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకాం. పోండి అవతల పోయి మాట్లాడుకో, ఈడ నిలబడవద్దు, ఈడ ఉండవద్దు, ఈడ మీకు చూపిస్తుంది, మీకు కూడా అది ఉన్నది, ఇప్పుడు మా దగ్గర ఉన్నది. అట్లా బెదిరించి మనల్ని పంపించి పోలీసు వాళ్ళు ఉండంగా, మా ఎంబడి పోలీసు వాళ్ళు ఉండంగా వాళ్ళు అతను బెదిరి చేయడం, పంపించడం. మేము పోయి కంప్లైంట్ ఇస్తేనేమో సరే పోలీసు వాళ్ళు రూలింగ్లో వాళ్ళు ఉన్నారు, అక్కడికంటే ఏదో ఫోన్ వస్తుంది, ఆ ప్రాబ్లం తోటి వాళ్ళు చేయకుండొచ్చు గతంలో. మరి వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో మాత్రం మేము కూడా పోయినాం. సార్ మాకు అన్యాయం, ఎన్నిసార్లు పోయినా మనం లోపల రాణిస్తలేరు, మాకు భయం అవుతుంది, మా ల్యాండ్ ఉంది, అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు ఇవాళ నిన్న మొన్న కూడా సైడ్కి పోతే తాళాలు వేసి ఉన్నాయి. వాడు మరాఠీడో ఎవడో ఉన్నాడు, మున్నప్పనో ఎవడో, వాడిని చూస్తే అసలు భయంకరంగా ఉన్నాడు. ఇక గేట్లకంటే మేము తాళాలు ఉన్నాయి, ఫోటోలు తీసుకొని సరే మేము ఇన్ఫర్మేషన్ అది తీయాలి కదా పోలీసు వాళ్ళకి కూడా అని పోయి మళ్ళీ చెప్పినాం, ఇట్లా తాళాలు ఉన్నాయి సార్, ఎవడెవడో మరాఠీ వాడు కనిపిస్తుండు, లోపలిదాకా మేము వెళ్ళలేదు, భయమైంది మాకు అని చెప్పేసినాం సార్ వాళ్ళకి.